అప్పుడు 15b నుండి 17 వరకు, 15b నుండి 17 వరకు చదువు. మరియు కృతజ్ఞులయుండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చాలండి. అంటే 15లో చివరి మాట మరియు అని చెప్పేసి అని ఇంకో మాట రాశాడండి. మరియు అన్నాడంటే ఇంకో పేర వెళ్ళిపోయింది అనమాట అండి. అప్పుడు ఆఖరి మాట ఏమిటంటే కృతజ్ఞులయుండుడి అన్నాడు. కృతజ్ఞులయుండుడి. కృతజ్ఞత అంటే చేసిన అంటే సెంటెన్స్ కంప్లీట్ చేయండి. అదే ఎవరో మనకి ఏదో చేశారు, చేసిన దానికి మనం అభిమానంతో ప్రవర్తించేదాన్ని కృతజ్ఞత అంటారు. ఒకవేళ ఎవరో మనకు మేలు చేశారు, మనం అలా ప్రవర్తించలేదు, దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ప్రతి మనిషి ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉండాలండి. యెహోవా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎందుకంటే ఆయన సమస్తాన్ని దయచేసినాడు. యేసుప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు, మనకి జీవం ఏంటో తెలియజేసినాడు. పరిశుద్ధాత్మ పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి, ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నాడు. అలాగండి. ఇప్పుడు కన్నా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితంలో ఎంతోమంది మేలు చేస్తే మనం ఈ స్థాయికి వచ్చాం. నాకు చాలామంది మేలు చేశారండి, ఎంతోమంది మేలు చేస్తే నేను ఈ స్థాయికి వచ్చాను. ఎప్పుడు వాళ్ళందరికీ కృతజ్ఞత కలిగి ఉంటానండి. కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆ భావం పోద్దండి. ఏవో కొన్ని కారణాల వల్ల, కొన్ని సంఘటనల వల్ల కృతజ్ఞత భావం పోద్ది. అది మాత్రం వద్దు, అది ఉండకూడదు. ఎంతమంది పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలో అంతమంది మధ్య కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఓకే. అప్పుడు 16వ వచనంకి వస్తే, అసలు దీనికి ఏం పేరు పెట్టాలో చూడండి ఒకసారి, నేను చదువుతాను. 16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞులై ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం పేరు పెట్టొచ్చండి ఈ పేరాకి?
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఈ మూడిటితో ఒకరినొకడు బోధించుచు ఒకరినొకడు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా, అంటే కృపతో నింపబడిన వారై, కృప కలిగిన వారై మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. మీ హృదయములలో గానము చేయొచ్చు. అంటే ఒకటి, ఒకరినొకడు బోధించుచు. రెండు, ఒకరినొకడు బుద్ధి చెప్పుచు. మూడు, మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిబడి. ఇలా చేయటం వల్ల క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిబడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో ఒకవేళ 17వ వచనం కూడా రాసుకుంటే 17వ వచనంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా సరే ఏమి చేసినను ప్రభువు ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు
సమస్తము క్రీస్తు పేరట చేయుడి. అంటే మొత్తం 16, 17 2 వచనాలు రాసేసాం. అప్పుడు ఈ 2 వచనాలకి ఈ చిన్న పేరాకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? ఏం పేరు పెట్టుకోవచ్చండి? అంటే కృతజ్ఞతలు ఉండండి. అంటే నేనేం రాశానంటే కీర్తనలు పాటల ద్వారా కలుగు ప్రయోజనము. కీర్తనలు కీర్తనలు పాటల ద్వారా కలుగు ప్రయోజనములు. అయితే కీర్తనలు పాడుట ద్వారా కలుగు ప్రయోజనములు అనొచ్చండి. అప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది ఓ ప్రయోజనం అవుతుంది. అప్పుడు సంగీతములతోనూ పాటలతోనూ ఆత్మసమర పద్యములతోనూ వీటి ద్వారా జరిగే ప్రయోజనం. ఈ కీర్తనలు అన్నప్పుడు పాటలు పాడుకుంటాం అంటే ఈ 3 రకాలైతే ప్రయోజనం ఏంటండి? ఒకరినొకరు బోధిస్తాం, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటాం. హృదయంలో దేవునికి గానం చేస్తాం. క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో నివసిస్తుంది. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుంది. అప్పుడు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా సరే ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. 5 పాటల ద్వారా బోధిస్తాం, పాటల ద్వారా బుద్ధి చెప్తాం, పాటల ద్వారా గానం చేస్తాం, పాటల ద్వారా క్రీస్తు వాక్యం మనలో నివసిస్తుంది. పాటల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. అలాంటి అందుకు నేనేమన్నా అంటే పాటల వల్ల కలిగే ప్రయోజనం అన్నానండి. ఒకవేళ ఇలా కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆ మాట చెప్పచ్చు. ఎందుకంటే 15 చివరిలో కూడా కృతజ్ఞులై ఉండండి. వీటన్నిటి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం కాబట్టి ఆ మాట అనుకోవచ్చండి. అయితే అలాంటి హెడ్డింగ్ పెడితేనేమో కొన్ని మిస్ అయిపోతాయి, కొన్ని పాయింట్లు మిస్ అయిపోతాయి. అందుకు పాటల ద్వారా కలిగే ప్రయోజనం అని చెప్పేసి అన్నమాట అండి. ఓకే, ఆరాధనలో ఓ ముఖ్యమైన భాగం పాటలు పాడటం. అసలు మనం పాటలు పాడతాం, అదే ఉదయం ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆరాధనలో పాటలు పాడతాం, లేదా ఏదో క్లాసులో పాటలు పాడతాం. పాటలు పాడిన తర్వాత మనకి ఏం జరుగుతుందండి? ఏం కలుగుతుంది మన లోపల? అమ్మా అంతేనండి. ఇప్పుడు మనం ప్రేయర్కి వచ్చే ముందు చాలా సమస్యలతో వస్తాం. కొన్నిసార్లు ఆటోకు డబ్బులు లేకుండా, కొన్నిసార్లు వేసుకోవాలని షర్ట్ కనపడకుండా పోవటం వల్ల, కొన్నిసార్లు ఇంట్లో టిఫిన్ లేకపోవటం వల్ల, లేకపోతే ఏదో జరగవలసిన పనులు జరగకపోవటం వల్ల చికాకుతోనూ కలహాలతోనూ సమస్యలతోనూ ఉంటామండి. అయితే ప్రార్థన మానకూడదు, వచ్చేస్తాం. అప్పుడు ఇక్కడికి వచ్చినా సరే అదే ఉంటుందండి.
అప్పుడు ఎప్పుడు అది మర్చిపోతాం. ఆ ఎప్పుడు ఆ మూడ్ మారిపోద్ది. మళ్ళీ దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తుంది మూడ్. పాటలు పాడినప్పుడు వస్తుందండి. అంచేత పాటలు దేవుడు స్తుతించడం చాలా గొప్పదండి. అది మనం దేవునికి కృతజ్ఞత చెల్లించటం ప్లస్ మన మనసుని సిద్ధం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఆరాధనలో పాటలు మిస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారండి. పాటలు మిస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారండి. ప్రసంగం జరుగుతున్నప్పుడు వచ్చేసి కూర్చుంటే ఆ మైండ్ ఎలా ఉంటుంది, మొదట మొదట ప్రార్థన నుండి ఉన్నప్పుడు మైండ్ ఎలా ఉంటుంది, చాలా తేడా ఉంటుందండి. అంచేత పాటలు పాడటం అనేది ఒకటి దేవుని స్తుతించడం అయితే, రెండు సహోదరుల్ని హెచ్చరించడం లేదా బుద్ధి చెప్పడం అయితే, మూడు మనల్ని సిద్ధపరచుకుంటాం. మూడు జరుగుతాయండి. పాటలు పాడుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞత, సహోదరులకు బోధ, బుద్ధి చెప్పుట, మనకు సిద్ధపాటు. మూడు దేవునికి కృతజ్ఞత, సహోదరులకు బోధ, మనకేమో సిద్ధపాటు అయితే ఉత్సాహం. ఇది ప్రయోజనం. దేవుని స్తుతించే ప్రయోజనం, సహోదరుని బోధించే ప్రయోజనం, మనం సిద్ధపడే ప్రయోజనం, లేకపోతే మనం గద్దించబడే ప్రయోజనం. ఆ పాటల ద్వారా మనం గద్దించబడతాం. అలాగంటే అపోస్తులు బ్రతుకున్న కాలంలో క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపు వాయిద్యాలు ఏం వాయించలేదండి. వాయిద్యాలు వాయించినట్టుగా రికార్డ్స్ లేవండి. ఆ తర్వాత ఆర్సెం వచ్చిన తర్వాత వాయిద్యాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎక్కువ శాతం అంటే క్రైస్తవులు అనుకునే వాళ్ళలో 99% వాయిద్యాలు వాయిస్తున్నారండి. చర్చ్ ఆఫరేస్లో కూడా కొంతమంది వాయిద్యాల కోసం సపరేట్ అయిపోయే వాళ్ళు ఉన్నారండి. మొన్న ఒక అబ్బాయి చెప్తున్నాడండి, పెద్ద సంఘం అట, దాంట్లో కొంతమందికి వాయిద్యాలు అంటే ఇష్టమట. వాయిద్యాలు వాయిద్దామని చెప్పేసి సంఘంలో ప్రపోజల్ చేశారట. మరి అది న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియానిటీ కాదు కదా, ప్యాటర్న్ కాదు కదా అని పెద్దోళ్ళు చెప్పారట. అయితే మేము మీతో కలిసి ఉండం, మేము వేరే మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళందరూ మేము వేరే వెళ్ళి మ్యూజిక్ వాయించుకుంటాం అన్నారట. అప్పుడు సంఘంలో కొంతమంది వేరుకి వెళ్ళిపోయి మ్యూజిక్ వాయించుకుంటూ వాళ్ళు క్రీస్తు సంఘం అంటున్నారట. దారుణం అండి. ఇంకో బ్యాచ్ ఏమో స్త్రీలకు కూడా మనం వాక్యం చెప్పే అవకాశం ఇద్దాం అన్నారట. అరే అది మరి క్రిస్టియన్ ప్రాక్టీస్ కాదు కదా అని చెప్పేసి అంటే మేము వేరైపోతాం, మేము ఆడవాళ్ళకి వాక్యం బోధించే అవకాశం ఇస్తాం అని చెప్పేసి అని కొంతమంది వేరైపోయారట. ముక్కలు చెక్కలు అయిపోతున్నారండి. కొంచెం ఓపు పట్టట్లేదండి, ముక్కలు అయిపోతున్నారండి. అది భయంకరమైన స్పిరిట్ అండి. అది భయంకరమైన స్పిరిట్ అండి. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం వాదిస్తున్నారంటే సంగీతములు అంటే వాయిద్యాలు, కీర్తనలు, దావీదు కీర్తనలు ఇది సంగీతంతోనే ఆయన వాయించాడు. ఆత్మసమర్పణ పద్యాలు అయినా సరే సంగీతంతో వాయిద్యాలతోనే చేయొచ్చు అన్నారంటే, ఆ సంగీతం అంటే మ్యూజిక్కే అని వాదించేవాళ్ళు ఉన్నారండి. ఒకవేళ సంగీతం అనేది మ్యూజిక్ అయితే మ్యూజిక్తో ఒకరినొకరు బోధించగలమా? వాయిద్యాలతో ఒకరినొకరు బోధించగలమా? లేదండి. వాయిద్యాలతో ఒకరికొకరు బుద్ధి చెప్పగలమా? వాయిద్యాలతో
హృదయంలో హృదయంలో గానం చేయగలమా? అంచేత అంచేత వాయిద్యాలు కావు అనమాట అండి. బోధించమన్నాడు కాబట్టి వాయిద్యాలు కావు. ఒక్కలైతే పాట పాడితే బోధించగలం, పాట పాడితే బుద్ధి చెప్పగలం, పాట పాడితే గానం చేయగలం. అలా అండి. అంచేత ఈ మాటలు వాయిద్యాలకు సంబంధించిన కావు. ఇది పాడుట ద్వారా, పాటలు పాడుట ద్వారా కలిగే ప్రయోజనం. వాయిద్యాల వల్ల క్రీస్తు వాక్యం హృదయంలో నివసించదు. హృదయంలో నివసించదు. పదాలైతేనే హృదయంలో నివసిస్తాయి. ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు అంటే, నాయన నువ్వు ఇలా చేసావు నీకు స్తోత్రం, ఇలా చేసావు నీకు స్తోత్రం, ఇలా నువ్వు చేసావు మాకు నీకు స్తుతులు అని చెప్పేసి అంటే అది నోటితో చెప్పేది అవుతుంది, అంతే తప్ప వాయిద్యాలతో చెప్పేది అవ్వదు. వాయిద్యం ద్వారా మేలు ఏమిటంటే శారీరక సంబంధమైన ఉత్సాహం కలుగుతాయి. ఆ మేలు ఉందండి. ఒకవేళ ఏదో బోరుదాడు అనుకోండి, సైన్యంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బోరుదాడు అనుకోండి, దానికి ఏదో సింబల్ ఉంటుందండి. మీరందరూ హాజరవ్వండానో, ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనో, లేకపోతే మీరు సిద్ధపడండానో ఏదో దానికి అర్థం ఉంటుందండి. వాళ్ళకి తెలుస్తుంది. ఆ బిగిలేసారండి వెళ్ళిపోవడమేమో అంటారండి. అలా ఆ మేలు ఉంటుంది. కానీ ఈ వాయిద్యం వల్ల ఆత్మ సంబంధం మేలు ఉండదు. ఆత్మ సంబంధం పాటలు పట్టేటప్పుడు కొంచెం మొదట కాలు ఊగుతూ ఉంటుంది, ఏదో చెయ్యి తాళం వేస్తూ ఉంటుంది, కాలు ఊగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం పెరిగితే డ్యాన్స్ వస్తుంది. మన సహోదరులు కూడా కొంతమంది సంఘంలో కొంచెం ఎక్కువ చందా ఇచ్చే సహోదరులు డామినేట్ చేస్తారండి సువార్థికుడిని. బ్రదరు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు, మన పిల్లల చేత జనవరి ఫస్ట్కి డ్యాన్స్ వేయించండి అని అన్నాడట ఒక ఆయన. అంటే ఈయన పిల్లల చేత డ్యాన్స్లు వేయించాడండి. ఎందుకంటే మరి చందా ఆగిపోద్ది, మరి ఆయన కొంచెం ఎక్కువ ఇస్తాడు. ఆయన ఏమిడు ఆయన సంతోషపరచాల్సిన అవసరమే లేదు. ఈయన సంతోషపరచాలి, ఎందుకంటే ఈయన కానుకలు ఇస్తాడు. ఆయన కోసం పిల్లల చేత డ్యాన్స్లు వేయిస్తారండి. అలా అంటే ఈ పేర దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం కీర్తనలు పాడతాం. వాటి ప్రయోజనం ఏంటో చెప్పుకున్నామండి. ఎప్పుడు కూడా ఆరాధనకి ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చేయండి. ఒకవేళ ఏదన్నా అలాంటి అలవాటు ఉంటే మార్చుకుందామండి. ఆరాధనకి ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చేయండి. వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఫ్యాన్ కింద కాస్త మనసును దేవుణ్ణి ఆరాధించడం కోసం ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు సహోదరు ఎవరైనా నిలబడి దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ప్రార్థనకు వచ్చే మనసు ఇచ్చాడు, సిద్ధపడినిచ్చాడు అని చెప్పేసి అన్నప్పుడు నిజమే నాకు ఇచ్చాడు, నన్ను సమయానికి ముందే తీసుకొచ్చాడు అని మనం మనసులో అనుకోవాలండి. అప్పుడు ఒక సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆనందం కలగాలండి. ఆ తర్వాత పాటలు పాడతాడండి. పాటలు పాడినప్పుడు ఉత్సాహం రావాలండి. ఆ పాటలో లీనమైపోవాలండి. కొన్నిసార్లు పాటలు పట్టేప్పుడు గట్టిగా పాడరండి కొంతమంది, అంటూ ఉంటారండి. అది తప్పండి. శక్తితోనూ అనే మాటకు అర్థం ఏంటండి? గట్టిగా పాడటం అనమాట అండి. ఆత్మతో పాడటం, లేకపోతే ఆత్మసమైన పాటలు పాడటం, శక్తితో పాడటం అంటే గట్టిగా పాడటం, సులువుగా పాడటం కాదండి. గట్టిగా పాడమన్నారు కదా అని నడిపించే వ్యక్తిని డామినేట్ చేసి పాడకూడదండి. ఆయనతోనే కలిసి పాడాలి, గట్టిగా పాడాలి. ఒకవేళ నడిపించే వ్యక్తి లో స్థాయిలో పాడాడు అనుకోండి, ఆ స్థాయిలోనే పాడాలండి. పైకి వెళ్ళకూడదండి.
ఒకవేళ నడిపించే వ్యక్తి హై లెవెల్లో పాడాడు అనుకోండి, ఆ స్థాయిలోనూ పాడాలి పాట. అసలు మనకి కనపడేవాడు అంటే నడిపించేవాడు కనపడుతున్నాడా, దేవుడు కనపడుతున్నాడా? దేవుడు కనపడాలండి. కొన్నిసార్లు నడిపించే వ్యక్తి నచ్చకపోతే ఆ పాటలు పాడం, అటు చూడం. అసలు దేవుడు కనపడాలండి. నేను దేవుడు స్తుతిస్తున్నాను, దేవుడిని కనపరుస్తున్నాను, అది తెలియాలండి. నేను సహోదరునికి బోధిస్తున్నాను, నేను బోధించబడుతున్నాను, నేను బుద్ధి చెప్పబడుతున్నాను, నేను బోధించబడుతున్నాను అనుకోవాలండి. అంచేత అది ప్రయోజనం అవుతుంది తప్ప అలా కాకపోతే పాటల వల్ల ప్రయోజనం ఉండదండి. మొన్న ఏదో ప్రసంగం చేస్తూ మా వాళ్ళు చాలా గట్టిగా గద్దించానండి. ఒక ఆయన ఆ ప్రసంగం విని, ఒరే తమ్ముడు నువ్వు గట్టిగా తిడుతున్నావురా అన్నాడండి. మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి నీ బాధ్యత అది అన్నాడండి. మా పిల్లలను ఈయన పిల్లలు కలిసి ఆడుకుంటున్నారండి. ఆడుకుని ఏదో ఒకరొకరు కొట్టుకున్నారండి, ఏదో అల్లరి చేశారండి. నేను చూశాను. వాళ్ళ పిల్లల్ని ఏమంటాను, నాన్న బాబు పేరు ఏం పేరంటే ప్రసన్న, బాబు ప్రసన్న వెళ్ళి చదువుకో కాసేపు, అన్నయ్యలు కూడా చదువుకుంటారు అంటానండి. అప్పుడు మా పిల్లల్ని ఇంట్లో తీసుకెళ్ళి దెబ్బ బాగుతానండి. వాళ్ళ పిల్లల్ని ఎందుకు బాధలేదండి? వాళ్ళ పిల్లల్ని ఎందుకు బాధలేదు, మా పిల్లల్ని ఎందుకు బాధాను? నా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం నా బాధ్యత కాబట్టి. వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నాకు లేదు. నాన్న ప్రసన్న ఇంటికి వెళ్ళి స్నానం చేసి చదువుకోయే అంటే ఆయన అల్లరి చేశాడండి, కానీ ఆయన గద్దించడం. ఈయన అల్లరి చేశాడు, ఈయన గద్దిస్తాను, అది నా బాధ్యత. ప్రతి తండ్రి అలాగే ప్రవర్తిస్తాడండి. పక్కింటోళ్ళ పిల్లల్ని కొట్టాడు ఎవడో మూర్ఖుడైతే తప్ప. పక్కింటోళ్ళ పిల్లల మీద చేసే అధికారం ఎవరికీ లేదండి. పక్కింటి పిల్లలతో మృదువుగా మాట్లాడి పంపించేయాలండి. నీ సొంత పిల్లల్ని బెత్తం వాడాలండి. ఓకే. ఎక్కడో దావీదు పిచ్చి పాటలు పాడాడని ఎక్కడో ఉందో వచ్చిన ఆమోసు 14 అధ్యాయాలు ఉన్నట్టు ఆమోసు. ఆమోసు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య. ఏమండి? స్వరమండలంతో కలిపి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు. ఇప్పుడు ఎవరైనా ఒకరు సమాధానం చెప్పండి. దావీదు పిచ్చిపాటలు పాడాడు కదా లేదా? మరి 100 సంవత్సరాలు మనం పిచ్చిపాటలు అన్నాం. దావీదు పిచ్చిపాటలు పాడాడు కదా, మరేంటి? అంతేనండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళు పిచ్చి మాటలు మాడుతున్నారు, దావీదు కాదు. దావీదు ఈ బైబిల్లో 75 కీర్తనలు రాశాడండి. ఇంకా రాసి ఉంటాడు, కానీ మనకి అవే దొరికినాయి. 150 కీర్తనలో 75 కీర్తనలు ఆయన రాశాడండి. నేను తీసుకుంటాను, పర్లేదు. కానీ పూర్వం ఎవరో నా చిన్నతనాలు ఎవరో దావీదు పిచ్చిపాటలు మాడాడంటే, దావీదు పిచ్చిపాటలు మాడటం ఏంటి అనిపించేదండి. మీరు మొదటి నుంచి చదివితే దావీదు పిచ్చిపాటలు మాడలేదు, ఎవరో పాడారు. వాయిద్యాలు మాత్రం దావీదు నిర్ణయించిన వాయిద్యాలు వాడారు, దావీదు వాడినట్టు వాయిద్యాలు వాడారు. నెమ్మదిగా చదువుదాం, 1 నుంచి చదవండి. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. అంటే సియోన్ అంటే యెరూషలేములో ఎవరైతే నిర్విచారంగా విచారం లేకుండా ఉన్నారో వాళ్ళకి శ్రమ అన్నాడండి. విచారంగా ఎందుకు ఉండాలి? వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి దేవుడు విధించే శిక్షను బట్టి విచారపడాలి. వాళ్ళు విచారపడలేదు, నిర్విచారంగా ఉన్నారు.
అది యోదయ గురించి మాట్లాడాడు. రెండో లైన్, సోమ్రోను పర్వతముల మీద నిశ్చింతంగా నివసించు వారికి శ్రమ. షోమ్రోను పర్వతం అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల్లో నిశ్చంతగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి శ్రమ. వాళ్ళు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి. అది లేదు కాబట్టి వాళ్ళకి శ్రమ అన్నాడండి. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనముల్లో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేలు ఇశ్రాయేల్ మీద విచారణ చేసేవాళ్ళు, జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారు, వాళ్ళకి శ్రమ. ఎందుకు వాళ్ళకి శ్రమ? వాళ్ళ సంఘాన్ని నడిపించట్లేదు కాబట్టి, సరిగ్గా నడిపించట్లేదు కాబట్టి, అంచేత వాళ్ళకి శ్రమ. వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదు కాబట్టి, అయ్యో విపత్తు ఉంది, లేకపోతే తీర్పు దినం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పని వాళ్ళకి శ్రమ. తర్వాత కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి కల్నేనే ఇంకొక దేశం, అక్కడికి వెళ్ళి విచారించండి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. హమాతుకి వెళ్ళి పరిశీలించండి, విచారించండి. ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునికి పోవుడి. ఫిలిస్తీన్ల పట్టణాలకు వెళ్ళి విచారించండి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. అంటే ఇశ్రాయేల్ రాజ్యాని కంటే, ఇశ్రాయేల్ ప్రజల కంటే వాళ్ళు గొప్పోళ్ళు, అంటే సంఖ్యలో పెద్దోళ్ళు. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. అంటే ఇశ్రాయేల్ అంతే, ఫిలిస్తీన్ కొంచెం పెద్దది, లేకపోతే హమాద్ ఇంకా పెద్దది, సిరియా వాళ్ళు పెద్దోళ్ళు, అంటే సరిహద్దులు పెద్దవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకే మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. ఉపద్రవ దినము అంటే దేవుడు తీర్పు తీర్చే దినం ఇప్పుడెప్పుడే లేదు, దూరంగా ఉందనుకుని నిశ్చంతగా బతుకుతున్నారు అన్నమాట. దంతపు మంచల మీద మనం కూడా రెండో రాకడా ఏమో ఇప్పుడే వస్తుందా అని చెప్పేసి అంటే మన మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడేమో రాడు యేసు ప్రభు 100 సంవత్సరాల తర్వాత వస్తాడు అనుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో వస్తాడు 100 సంవత్సరాల తర్వాత అంటే సిద్ధపాటు ఉంటుందండి. రేపే వస్తున్నాడంటే సిద్ధపాటు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ ఏ పరిస్థితులు ఉన్నారండి? దేవుని తీర్పు వెంటనే రాదు అనే పరిస్థితిలో ఉన్నారండి. అంచేత వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే దంతపు మంచాల మీద పరుండుచు, దంతం మంచాలు చేసుకుని పడుకుంటున్నారు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను పాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని, సాలలో క్రొవ్విన దూడల్ని వధించి భోజనం చేస్తారు. కారణం ఇప్పుడు తీర్పు ఏమి లేదు, దేవుడేమో ఇప్పుడు రావట్లేదు, అంచె తీర్పు ఏమి జరగట్లేదు, అంటే నిశ్చంతగా ఉన్నారన్నమాట అండి, నిర్భయంగా బ్రతుకుతున్నారన్నమాట అండి. వాళ్ళకి శ్రమ అన్నాడండి. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు. అప్పుడు వీళ్ళు ఈ సియోను వారు కానీ షోమ్రోను వారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారట? పిచ్చిపాటలు పాడు, స్వరమండలంతో కలిపి పిచ్చిపాటలు పాడుతున్నారండి. దావీదు కాదండి. నా చిన్నతనంలో దావీదు అని చెప్పారండి. నేను 74లో దావీదని విన్నానండి. దావీదు కాదు. ఎవరండి పిచ్చిపాటలు పాడేది? సియోన్లోను షోమ్రోన్లోను దేవుని యొక్క తీర్పును గురించి నిర్లక్ష్యం చేసిన వారు వాళ్ళండి పిచ్చిపాటలు పాడుతున్నది. అప్పుడు దావీదు ఎందుకు వచ్చాడు ఇక్కడ? వాయిద్యాలు దావీదు వలె దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు. దావీదు ఎలాగైతే వాయిద్యాలు వాయించారో అలా వాయిస్తున్నారు. అలాగండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఒక దావీదు పిచ్చి పాటలు పాడాడు అనే భావంగా ఉంటే దయచేసి తీసేసుకోండి. ఆయన ఆత్మ సంబంధి, స్పిరిచువల్ మ్యాన్ అని పిచ్చి పాటలు పాడడం. 6వ వచనం చదివి మనం వెనక్కి వెళ్ళిపోదామండి. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొని చుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. అది ఓకే, ముగించేస్తానండి. అంటే వాయిద్యాలు వాయించకూడదు అని చెప్పడానికి మన వాళ్ళు చాలా గట్టిగా వేసారండి. గట్టిగా అరవక్కర్లేదు, రీజనబుల్గా చెప్తే చాలండి. వాయిద్యాలతో ఒకరినొకరు బోధించుకోలేము, వాయిద్యాలతో బుద్ధి చెప్పలేము, వాయిద్యాలతో గానం చేయలేము, వాయిద్యాలతో క్రీస్తు వాక్యం హృదయంలో నివసించేట్టుగా చేయలేము, వాయిద్యాలతో దేవునికి కృతజ్ఞత చెల్లించలేము.
అయినా సరే నేను నమ్మను అన్నాడు. అప్పుడు అప్పుడు సంగతి ఏంటండి? అంత చెప్పినా సరే నేను నమ్మను అన్నాడండి. అప్పుడేమన్నాడండి? అలాగే బ్రదరు, అంతే. వాదించి, ద్వేషించి, అసహించుకుని ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించలేం. ఈరోజు మనం ఏమనుకున్నామంటే ఇవన్నీ హృదయంలో ఉంచుకొని నేను ఆత్మీయంగా ఫ్లరిష్ అవ్వగలను అనుకుంటున్నామండి. లేదండి. అసూయ అంటే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. కలహం ఉంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. ద్వేషం ఉంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. కలహం ఉంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. ఇవన్నీ ఆత్మ సంబంధ జీవితాన్ని వెనక్కి లాగేసేవి. రైట్. ఆరాధనలో కీర్తనల వల్ల, కీర్తనలు పాడటం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటో ఈ చిన్న పేరాలో చూసామండి. ఓకే, ఇది చేరిపేస్తే తర్వాత పేర చదువుదామండి. నీకు పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు తొడవకపోయినా పర్లేదు. పెళ్ళి అయిపోయింది కదా నీకు, వద్దురా అన్నావు. ఓకే, మూడు 18:21. 3:18-21. భార్యలారా, మీ భర్తలకు విధేయులుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. చాలండి. ఏం హెడ్డింగ్ పెడదామండి? 4 వచనాలకి అమ్మా, క్రైస్తవ కుటుంబ నియమములు. యాక్చువల్గా అందరికీ వర్తిస్తాయండి ఈ నియమాలు. మనం క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మనం క్రైస్తవులు కాబట్టి క్రైస్తవ కుటుంబాన్ని నియమాలు అని అందరికీ ఆ నియమాలేనండి. లోకస్తులు కూడా అలాగే ఉండాలండి. ఆ లోకస్తులు మార్చేస్తే అది సరైన ప్రతిఫలం రాదు. ఈ నియమాన్ని పాటిస్తేనే క్రైస్తవులు కానీ సరే, లోకస్తులు కానీ సరే వర్తిస్తుంది, లేకపోతే లబ్ధి చేకూరుస్తుంది. క్రైస్తవ కుటుంబ నియమములు ఇక్కడ 4 భాగాలు చేశాడండి. భార్యలారా అన్నాడు, భర్తలారా అన్నాడు, పిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు. భార్యలారా, భార్యలారా, భర్తలారా, భర్తలారా, సి పిల్లలారా, డి తండ్రులారా. అంటే కుటుంబంలో ఉండే నలుగురిని హెచ్చరిస్తున్నాడండి 4 మాటలతో. అయితే తాతలారా అనొచ్చు, అది రాయలేదు. మామలారా అనాలి, అది చెప్పలేదు. భార్యకు, భర్తకి, పిల్లలకి, తండ్రులకి 4 కేటగిరీస్కి నియమాలు ఇచ్చాడు. భార్యలారా, మీ భర్తలకు విధేయులుండుడి.
మీ భర్తలకు విధేయులైండుడి. అలాగుంటే ప్రయోజనం ఏంటంటే ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఇలాగా విధేయులై ఉండటం ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. రెండు మాటలు చెప్పాడండి, లేకపోతే ఒక మాట చెప్పాడండి. విధేయులుగా ఉండండి, అది మంచిది, అంతే. రెండు అంటే ఒకటి రెండు వేసుకున్నాం, రెండు కూడా కాదు, ఒకటే. మీరు విధేయులు అయి ఉండండి, అది మంచిది, యుక్తమైంది. అప్పుడు భర్తలారా అన్నప్పుడు మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ మాత్రం రెండు ఇచ్చాడండి. ఒకటి మీ భార్యలను ప్రేమించుడి. రెండు, వారిని నిష్ఠూర పెట్టకుడి. వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మీ తల్లిదండ్రుల మాట వినుడి అంటే రెండో పాయింట్ కాదు ఇది, కానీ రెండో పాయింట్లు రాసుకున్నాం. ఇలాగా ఆ మాట వినటం అనేది ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట అండి. తల్లిదండ్రుల మాట వింటేనే మెచ్చుకోవాలి. మెచ్చుకోదగిన పని ఏమిటంటే తల్లిదండ్రుల మాట వినటం. అప్పుడు తండ్రులారా, మీ పిల్లల మనసు కునగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. మీ పిల్లల మనస్సు కురంగకుండానట్లు వారికి కోపము పుట్టించకుడి. దేవుడికి మనకి ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చారండి? మనకి ఆజ్ఞలు ఇచ్చే అధికారం దేవుడికి ఎవరు ఇచ్చారండి? ఆయన మన సృష్టికర్త.
మన నిర్మాణకుడు. ఆయన దృష్టిలో, ఆయన మనసులో ఏదో ఆలోచన ఉంది. వీడు ఎలాగ ఉండాలి అని నన్ను సృష్టించాడు, ఇది ఎలాగ ఉండాలి అని ఆమెను సృష్టించాడు. అలాగండి ఆయన నిర్మించాడు. మనల్ని నిర్మించినాడు ఆయన. ఆయన సర్వాధికారం ఉంది. ఓ కొండ చేయటానికి అధికారం ఉంది, కొండను పగలు కొట్టేటికి అధికారం ఉంది. అంచేత ఎప్పుడు దేవుడిని ప్రశ్నించొద్దు. ఒకవేళ మనం దేవుడిని ప్రశ్నించమేమో కానీ నిర్లక్ష్యం చేస్తాం. నేను పాటలు పో అంటాం. ఒకవేళ భర్తలారా మీ భార్యను ప్రేమించను అన్నారండి, 100కి ఎంతమంది ప్రేమిస్తారండి? యేసుప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా ఎంతమంది ప్రేమిస్తారండి? తన సొంత శరీరంలో ఎంతమంది ప్రేమిస్తారండి? అప్పుడు ఆ ప్రేమించిన వాళ్ళందరూ దేవుణ్ణి ఎదిరించినట్టే కదా. ఇలా మాట అనకపోవచ్చు, నువ్వెవరు నాకు చెప్పడం అనే మాట అనకపోవచ్చు. అంచేత మొట్టమొదటి మనం దేవుడు మన సృష్టికర్త అని, దేవుడు మన తండ్రి అని, దేవుడు మన నిర్మాణకుడని, దేవుడే మనల్ని పోషిస్తున్నాడని, సంరక్షిస్తున్నాడని, కాచి కాపాడుతున్నాడని, రేపొద్దున తీర్పు తీరుస్తాడని ముందు మనం అది నమ్మాలండి. దేవుడిని నమ్మిన తర్వాత అప్పుడు ఈ వాక్యాలు మనకు ప్రయోజనం అవుతాయి. అసలు దేవుడిని నమ్మకపోతే వేస్ట్ అయిపోతాయండి. మన బ్రతుకులు వేస్ట్ అయిపోయినాయండి. ఎన్ని నియమాలు ఇచ్చాడు? ఒకటే, భార్యలారా మీ భర్తలకు విధేయులైనండి అన్నాడండి. ఇది 2 పాయింట్ కాదు, అది యుక్తమైంది. విధేయులైనటువంటి ఏంటో మాట చెప్పండి. ఎవరైనా ఈ లైన్లో ఉన్నవాళ్ళు విధేయులు ఉన్నటువంటి మాట చెప్పండి. లోబడటం. విధేయులు అయి ఉన్నటువంటి ఇంకో మాట ఏమో చెప్పండి. అవండి గౌరవించటం. విధేయులైనటువంటి ఓ మాట చెప్పండి అమ్మా, అర్థం చెప్పండి అమ్మా. తగ్గించుకుంటాం. విధేయులైనటువంటి ఇంకో మాట చెప్పండి అమ్మా. మాట వినటం. అలాగండి. భార్యాభర్త ఉన్నారు. భార్య లోబడితే ఆమె ఆనందంగా ఉంటుందా? ఎదిరిస్తే ఆనందంగా ఉంటుందా? గౌరవిస్తే ఆనందంగా ఉంటుందా? అగౌరవపరిస్తే ఆనందంగా ఉంటుందా? తగ్గించుకుంటే ఆనందంగా ఉంటుందా? హెచ్చించుకుంటే ఆనందంగా ఉంటుందా? మాట వింటే ఆనందంగా ఉంటుందా? మాటను నిర్లక్ష్యం చేస్తే ఆనందంగా ఉంటుందా? అంతేనండి. అది దైవనియమం. ఒక పురుషుడిని అలాగే నిర్మించాడు, ఒక స్త్రీని అలాగే నిర్మించాడు. ఒక స్త్రీ పురుషుల్లా ప్రవర్తించకూడదు, ఒక పురుషుడు స్త్రీలా ప్రవర్తించకూడదు. అసలు డ్రెస్సులు కూడా వేయకూడదు. పురుషుడి డ్రెస్సులు స్త్రీ వేయకూడదు, స్త్రీ డ్రెస్సులు పురుషుడు వేసుకోకూడదు. స్త్రీ పురుషుల్లా ప్రవర్తించకూడదు, పురుషుడు స్త్రీలా ప్రవర్తించకూడదు. ఒకవేళ క్రీస్తులో ఏమండి, ఒకవేళ క్రీస్తులో రాకముందు అలా ప్రవర్తించేమేమో, క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏం నిబంధన చేసుకున్నామండి? నువ్వు ఎలా చెప్తే అలా బ్రతుకుతాను అని నిబంధన చేసుకుని బాప్తిజం పొందాం. అది క్రొత్త నిబంధన. ఒకవేళ క్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత కూడా, బాప్తిజం పొంది నిబంధన కిందకు వచ్చిన తర్వాత కూడా లోబడకపోతే, గౌరవించకపోతే, తగ్గించుకోకపోతే, మాట వినకపోతే అది జాగ్రత్త. ఈ లోబడండి అనే మాట వాళ్ళు విసుకుపోయేంతవరకు చెప్పేశాం. మనం ప్రతి పెళ్ళిలో చెప్పేశాం విసుకుపోయేంత. విసుకుపోవాల్సిన అవసరం లేదండి. స్త్రీ భర్తకు లోబడాలి,
లేకపోతే పురుషునికి లోబడాలి, భర్తకు లోబడాలి. పురుషుడు క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు దేవునికి లోబడాలి. రివర్స్ అయితే ప్రమాదం అండి. వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధం ఉంటే, ఏమంటే మిమ్మల్ని ఏమీ నేను ఎదిరించట్లేదు కదా అంటదండి. మంచి సంబంధం లేకపోతే నేను ఎలాగో ఉంటాను, నీ దిక్కున్న కూడా చెప్పుకుంటుంది. అంచేత ఆ సంబంధం ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలండి, అభిమానంగా ఉండాలండి. అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారండి. లేకపోతే ఓపెన్ అవ్వరండి. మన బ్రతుకంతా చీకట్లోనే బతికేసామండి. ఎంతవరకు చీకట్లోనే బతికేసామండి. బాప్తిసం పొందిన తర్వాత కూడా చీకట్లోనే బతికేసాం. లోకస్తులు ఎలాగో చీకట్లో ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా చీకట్లోనే బతుకుతున్నామండి. ఇప్పటికైనా వెలుగులోకి వద్దామండి. ప్రతి స్త్రీ తన సూపరిష్ చేసుకోవాలి. నేను నా భర్తకి సంపూర్ణంగా లోపడుతున్నాను లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. లోపట్లేదు అన్నప్పుడు ప్రార్థన చేసుకుని, నాయన ఇక్కడి నుంచి నేను లోపడతాను, నేను లోపట్లేదని నాకు అర్థమైపోయింది, నేను లోపడతాను తండ్రి, ఆయనతో నిబంధన చేసుకోవాలండి. ఆయనకు మాట ఇచ్చేయాలండి. అప్పుడు సాధ్యం అవుతుందండి. ఎక్కువ కుటుంబాల్లో కలహాలకు కారణం ఏంటండి? ఈ నిమిషం లోపడకపోవటం వల్ల. అసలు ఆ కుటుంబపు తీపి ఇంకా మనకు అర్థం కాలేదండి. ఆ కుటుంబంలో ఉండే ఆనందం ఇంకా అర్థం కాలేదండి. దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. అప్పుడు భర్తలారా అన్నాడండి, మీ భార్యలను ప్రేమించండి, నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే బాధ పెట్టడం, అంతేనమ్మా? బాధ పెట్టడం. ఇంకేమైనా అమ్మా? తక్కువ సేపు మాట్లాడటం, నిష్ఠూరు పెట్టడం. అమ్మా వినపట్లేదు. ఏడిపించడమా? ఏదో చెప్పారు మీరు ముందు, ఏడిపించడానికి ముందు ఏదో చెప్పారు. చిన్న చూపు చూడటమా? బాధించడం, బాధ పెట్టడం అంటే అవసరాలు తీర్చకపోవటం. తనకేమైనా కావాలంటే వెంటనే కొనేసుకుంటాడండి. భార్యకు అవసరం కొండం. అలాంటి భేదాలు ఉంటాయండి. కొన్నిసార్లు అంటే ఎక్కువ సార్లు మన అవసరాలు తీర్చుకోకపోయినా పర్లేదు, వాళ్ళ అవసరాలు తీర్చాలండి. అది గౌరవించడం. ఎలా ప్రేమించాలి అనడానికి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో 2 మాటలు చెప్పాడండి. నీ సొంత శరీరంలో ప్రేమించు. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను అలా ప్రేమించు అన్నాడండి. ఇంకొక అర్థం చెప్పాడంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినంతగా ప్రేమించు. ఎంత ప్రేమించాడండి ఆయన? యేసు ప్రభు ప్రాణం పెట్టి అంత ప్రేమించాడండి. అప్పుడు దైవ నియమాన్ని పాటించే కుటుంబం అవుద్ది. అలా కాకపోతే లోకస్తుల కుటుంబంలాగా ఉంటుంది. అప్పుడు పిల్లలకు కూడా ఆ కుటుంబంలో ఇంకో భాగం పిల్లలు కూడా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయాల్లో
ఇప్పుడు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఓ రిపోర్ట్ చేస్తున్నారండి వచ్చి, అయ్యా మా 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 అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ఆడు అసలు మాట వింటలేదండి. మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఆమె అసలు మాట వింటలేదండి. ఇది ఎక్కువైపోయిందండి. బాగా స్పీడ్ అయిపోయిందండి లోకం. సెల్ ఫోన్ అంటే ఒకటో సంవత్సరం పిల్లకి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారండి. అసలు సెల్ ఫోన్ ఎవరిని ఆ పిల్లలకి ఎవరు నేర్పించారండి? అమ్మాయి నేర్పించిందండి. ఆ పిల్ల అన్నం తినట్లేదని నీకు సెల్ ఫోన్ ఇస్తున్నామో అన్నం తినమ్మా అంటే ఈమె కోరిక ఏంటంటే ఆ పిల్ల కడుపు నిండా అన్నం పెట్టాలి, ఈ కోరిక అంతే. అప్పుడు ఏమని ఇస్తుందండి ఆ పిల్లకి? ఏమని ఇస్తుందండి సెల్ ఫోన్ ఇస్తే? ఆ పిల్ల ఏమో ఇళ్ళల్లాగా అనుకుంటుంటుంది, ఇలాగ అంటానే ఉంటుంది, నోరు రాగిలంటుంది. తల్లి కదమ్మా సెల్ ఫోన్ నేర్పించింది, అంతేనండి. ఇప్పుడు అన్నారు ఆ సెల్ ఫోన్ వాడుతుందండి ఎక్కువ, మీరు చెప్పండి ఒకసారి, నన్ను చెప్పమంటారండి. కానీ పెంచిన వాళ్ళు చెప్తే అన్నప్పుడు ఆఫ్టర్ మనం చెప్తే ఎందుకంటారు అండి? ఇదిగో ఈయన వాడుతున్నాడండి సెల్ ఫోన్ పొద్దున్నే. సెల్ ఫోన్ తీసుకుని వాడేస్తూ ఉంటారండి. వాళ్ళ డాడీ మోటార్ సైకిల్ శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం వినటానికి కట్టేసి వాళ్ళు చూస్తున్న దాన్ని కూడా దాన్ని ఏదంటే డిలీట్ చేసేసి, అప్పుడు అది ఎక్కడో ఏ స్థలం ఉంటుందో ఆ స్థలంలో పెట్టేసి మూతి తుడుచుకుని కూర్చుంటాడు. మూతి తుడుచుకుంటే కన్నా గుర్తుకు తెలియకుండా ఉంటాడు, మూతి తుడుచుకుంటానంటారండి. అది సామెత. అప్పుడు డాడీ వచ్చినప్పుడు కట్టేసి డిలీట్ చేసాడంటే అతని మైండ్ ఏంటండి? ఎలాంటి వాడు అండి? అది కన్నింగ్ అండి, మోసగాడు అనమాట అండి, మోసగాడు అండి. అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి ఎరా ఫోన్ చూసాడు అంటాడండి. ఇప్పుడు ఇలా ఆయన ఓపెన్ చేసి చూస్తాడు, డిలీట్ అయిపోయి ఉంటుందండి. కానీ కొంతమంది ఉన్నారండి మేధావులు, ఆ డిలీట్ చేసిన చూడగలరండి, మా జీవనం చూస్తాడండి. అదేదోటి నాకు మాత్రం ఏం తెలియదు, మా జీవనం మాత్రం ఆడు చూశాడే లేదా, ఎంతసేపు చూశాడు కూడా చెప్పేస్తాడండి. ఓరి బాబోయ్. ఏమో పిల్లల్ని ముందు గారం చేసి తర్వాత కాదంటే కుదరదండి. మొదటి నుంచి కూడా గారం చేయగల చోట గారం చేద్దాం, కఠినంగా ఉండే చోట కఠినంగా ఉందాం, కొట్టవలసిన చోట కొడదాం, తిట్టవలసిన చోట తిడదాం. మన కోపం వచ్చింది కాబట్టి తిట్టకూడదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తిట్టాలి. మనం చాలా మార్చుకోవాలండి. మనకి ఎప్పుడు కొడతాం పిల్లల్ని? మనకు కోపం వచ్చినప్పుడు. నీకు కోపం అయితే నువ్వు కొట్టుకో, ఆడుకోవటం ఎందుకు? ఆడు తప్పు చేసినప్పుడు ఆడుకొట్టు. అలాగండి. ప్రస్తుతం తల్లిదండ్రుల మాట కంటే, దేవుని వాక్యం కంటే పిల్లలకి సెల్ ఫోన్, వాళ్ళ చదువు కంటే సెల్ ఫోన్ ఎక్కువైందండి. మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎవరికి వాళ్ళే ఆలోచించి కాస్త దాన్ని పిల్లలకు దూరంగా పెట్టండి. అంటే పిల్లలకి చెప్పవలసిన మాట ఏంటంటే, అమ్మ నాన్న మాట వినండి అంతే, అది మెచ్చుకొనదగింది. అమ్మ నాన్న మాట వినకపోతే అది మెచ్చుకోకూడదు. అందరి పిల్లలు ఒకలాగా ఉంటారండి, ఒక్కొక్క బిడ్డది ఒక్కొక్క సైకాలజీ. అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ సైకాలజీని స్టడీ చేసి అలాగే వాళ్ళతో ప్రవర్తించాలండి. కొంతమంది తిడితే దిద్దుకుంటారండి, కొంతమంది పొగిడితే దిద్దుకుంటారండి. వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేసావు ఈడియట్ అనకూడదు. ఆ తప్పు చేసి చూసి కూడా మనం వాడిని పోగలండి, అప్పుడు వాడు మార్చుకుంటాడండి. అలాంటి సైకాలజీ ఉంటుందండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి పిల్లలు, వాళ్ళు పొగడాలండి. పొగిడితే ఎంతైనా చేస్తారండి. మీ అబ్బాయి లాగా సామేలు పొగిడితే పడిపోతాడు, ఆ బలహీనత ఉంది అతనికి. మీరు దాన్ని వాడండి, పొగడాలి ఆయన్ని.
వెరీ గుడ్, అంతే. వాళ్ళు దైవ చిత్తానుసారంగా ఉండాలి. మనం పొగిడితే వాళ్ళు దైవ చిత్తానుసారంగా ఉంటారా? మనం తిడితే వాళ్ళు దైవ చిత్తానుసారంగా మారుతారా? ఎవరికి వాళ్ళే ఆలోచించి వారి సైకాలజీని బట్టి వాళ్ళతో ప్రవర్తించండి. చివరగా ఈ ఫ్యామిలీకి సంబంధించి తండ్రులారా అన్నాడండి, పిల్లల మనసు కృంగకున్నట్లు కోపం పుట్టించొద్దు. మీరు కోపం పుట్టిస్తే వాళ్ళ మనసు కుంగిపోద్ది. న్యూనతాభావానికి వెళ్ళిపోతారు. అంచేత కోపం పుట్టించొద్దు. వాళ్ళు కోపం వచ్చినట్టుగా నువ్వు ప్రయత్నం చేయొద్దు. కొంతమంది ఓ పని చెప్తే చేయరండి, రెచ్చగొడితే చేస్తారండి, వాడు కోపం రప్పిస్తే చేస్తారండి. అలాంటి మనస్తత్వాలు ఉంటాయి. నేను అలాంటి వాళ్ళు నేను చూశానండి. మనం రెచ్చగొట్టే కొద్దీ పని చేస్తారండి వాళ్ళు. రెచ్చగొట్ట ఉంటే తిట్టడం అనమాట అండి. ప్రేమగా చెప్తే వినరండి అంటారండి. వాళ్ళ సైకాలజీ అది. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే ఆ లెవెల్లోనే పని చేయించుకోవాలి. అది మన బాధ్యత ఏమిటి? కురుంగిపోకూడదు. నేను చేసే పని వల్ల నా కొడుకు ఏమైనా కునుగుతున్నాడా ఆలోచించండి. అలా కుంగిపోకూడదు. వాళ్ళల్లో కోపం రాకూడదు. కోపం రాకుండా ప్రవర్తించాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. మీలో ఎంతమంది మీ పిల్లలతో